హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరి మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఈ దినము అనగా 22వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఈ సువార్త రాస్తూ ఈ యొక్క మార్కు అనే భక్తుడు, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. మనకి ముందుగా దేవుని యొక్క దూత ఉన్నాడు. దేవుని యొక్క దూత ఉన్నాడు. నువ్వురా, నీకన్నా ముందు నేను ఉంటాను అని అంటారు మనుషులు, కానీ ఉండరు. సరిగ్గా బలంగా మాట అవుతున్నప్పుడు వెళ్ళిపోయి వెనక్కి ఉండిపోతారు. నువ్వురా, నీకెందుకు, నేను నీతో పాటు ఉంటానంటారు. ఉండరు, ఆ సెంటర్లో ఎక్కడో ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ప్రతిరోజు ఈరోజు ఈ విధంగా లెగిసి ఉన్నామంటే ఇది దేవుని కృప. ప్రతిరోజు కూడా మనకి ముందుగా దేవుని దూత వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? అడ్డుగా ఉన్న అవరోధాలు నీకు అడ్డని కాదు, దేవుని చిత్తము ప్రణాళికకు ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఆ అవరోధాలు నిన్ను దాటించుకొని, ఆ అవరోధాలు నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను దాటించుకొని ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే అవరోధాలను సైతం నీకు అవకాశాలుగా మార్చడానికి. హల్లెలూయా. శ్రమలు సైతం నీకు మెట్టు. చాలామంది అంటారు, ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఒకప్పుడు మేము బాగా శ్రమ పడ్డామంటే అంటారు. ఆ శ్రమలే ఈరోజు మెట్టులు మనకి. అలాగే అవరోధాలే అవకాశాలు. దేవుడి యొక్క దేవదూత వాటిని దేవుని చిత్తానికి అనుకూలంగా మారుస్తూ మనల్ని చక్కదిద్దుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనల్ని చక్కదిద్దుతూ ఉంటాడో మనము దేవుని చెయ్య పట్టుకొని, ఈ త్రోవ మనకి తెలీదు. 2025వ సంవత్సరం 22వ తారీఖు నాకు తెలుసు అన్న వాళ్ళు ఎవరుండ్రు? అందరికీ ఇది కొత్త రోజు. ఒక్కొక్కరికి పెళ్లి రోజు, ఒక్కొక్కరికి పుట్టినరోజు, ఒక్కొక్కరికి మంచి రోజు, ఒక్కొక్కరికి ఏవో రోజులు వస్తాయి. కానీ ఏదైనా సరే దేవుడు ముందుగా అడుగు పెట్టాడు. హల్లెలూయా. దేవుడు అడుగు పెట్టాడు కాబట్టి ఆ పరిస్థితులన్నీ దేవుడు తన చిత్తంలో పెట్టుకుంటున్నాడు. ప్రభువా, నాకేమీ తెలీదు, నాకు మార్గదర్శివి నువ్వే, మమ్మల్ని నడిపించేవాడవు నువ్వే, మాతో పాటు ఉండేవాడవు నువ్వే, ప్రభువా నీవే మా తోడు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో దేవుడు తన దేవదూతను మనకి ముందుగా పంపించి ప్రతిదీ సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్.